గౌతమ్ కృష్ణ బిగ్ ఎఫ్ఎం లో రేడియో జాకీగా ఉన్నారు. అక్క పిల్లలతోటే కాదు తను పెంచుకున్న కుక్క బ్లాకీతో కూడా జాలీగా ఆడుకుంటూ ఉంటాడు. ఏంటి పిల్లలు ఉదయాన్నే లేచి బుద్ధిగా చదువుకుంటున్నారు? రేపు ఎగ్జామా? సరే అనుష్ అంకుల్ నిన్నటిదాకా ఎలా రాసావురా ఎగ్జామ్స్? బాగా రాశాను అంకుల్. ఇదే వీడి లక్షణం. చదివి చింపేశాడంట బ్లాకీ చెప్తుంది. సరే శ్రీ నువ్వెన్ని మార్కులు తీసుకుంటావు? ఇది ఈ పిల్ల లక్షణం. అంకుల్ శ్రీకి 0 మార్కే వస్తుందట. ఇది నేను చెప్పలేదు, బ్లాకీ చెప్తుంది. పిల్లలు పుట్టడం మీరిద్దరు ట్విన్స్ గా పుట్టారనుకుంటే మార్కులు కూడా అలాగే తెచ్చుకుంటే ఎలారా? ఏదైతేనే పాస్ అయితే అంతే చాలు. ఏ బ్లాకీ పద వెళ్దాం. ఏంటి బ్లాకీ మాట్లాడుతోంది అనుకుంటున్నారా? ప్రతి సినిమాలోనూ హీరోతో ఫ్రెండ్ వస్తాడు చూడండి, ఆ ఫ్రెండ్ ఇంకెవరో కాదండి మన బ్లాకీనే. దాని మైండ్ వాయిస్ సినిమా మొత్తం వినొచ్చు. ఏ శ్రీ డోర్ క్లోజ్ చెయ్యి. ఓకే మావయ్య. వట్టి పాలతో ఏం చేయగలరు? డికాషన్ పోసొస్తాను. రే వాళ్ళు చూసారంటే అంతే. ఇద్దరు చూపులు అదోలా ఉన్నాయి. ఏం చేశారు? కలిసిన శుభవేళ. పూజామా పూజామా రా పూజ. పూజ వీటీవీ ఛానల్లో విజేగా ఉంది. తనకున్న ఒకే ఒక శత్రువు గౌతమ్ పెంచే బ్లాకీ. ఏంటి పూజ కోపంగా ఉన్నావు? నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారా? నా తమ్ముడు గురించి తెలుసు కదా, కోపిష్టివాడు. వాడితో చెప్పి వాళ్ళ పని పట్టిస్తాను. నీ దగ్గర తోక జాడించిన వాళ్ళెవరో చెప్పు. మీ కుక్కే. యు మీన్ బ్లాకీ? పాలుని పాడు చేసింది. పాడు చేసిందా? నేను కోపంగా ఉన్నాను. మీ కుక్కకి వేరే పని లేదా? ఎప్పుడు చూసినా నన్నే ఇబ్బంది పెడుతుందేంటి? పూజ ఈ ఫ్లాట్ లో 200 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో 199 మందికి బ్లాకీ అంటే ఇష్టం. నీ ఒక్కదానికి అదంటే ఇష్టం ఉండట్లేదు. ఇద్దరు పెద్ద ఫ్రాడ్లే. రెండా? బ్లాకీ ఒకటే కదా. కుక్క మాత్రమేనా? దాన్ని డైరెక్ట్ చేస్తున్నా మీ తమ్ముడు కూడా. హలో ఏంటమ్మా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? నువ్వు మాత్రమే వాళ్ళని విలన్స్ అంటున్నావు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళు హీరోస్. మీకే వాళ్ళిద్దరూ హీరోస్, నాకు మాత్రం వాళ్ళిద్దరూ జీరోస్. పూజ నల్లవరి ఇంకా రాలేదేంటి? అసలు దీనికి టైం సెన్స్ పోయింది. వచ్చేసింది. ఏం సరోజా లేటు? ఈ సన్నాసిని రెడీ చేసి తీసుకొచ్చేటప్పటికి నా పని అయిపోయింది బ్లాకీ. నిన్ను చూడాలనే ఈ బడుగ్గాయితో కలిసి రోజు వాకింగ్ వస్తున్నాను. అంతా నీకోసం సరోజా. ఏం నిర్ణయం తీసుకున్నా? నాకు నీకు సెట్ అవదు, వేరే వాళ్ళని చూసుకో. ఓసి కర్రీ కుండ మొహం దానా, నీ మొహానికి వీధి కుక్కే గతి అవుతుంది. బ్లాకీ నువ్వేమనుకుంటావో నాకు మాత్రమే తెలుస్తుంది. నీకు కుక్కలా ఉంది, అది కూడా నేను చూడకుండా వెళ్తోందే. అది నా సంగతి నేను చూసుకుంటాను, నీ పనేదో నువ్వు చూడు. నీకు ఈ జన్మలో బుద్ధి రాదురా.